హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మంచి గోదావరి పచ్చడితో మీరు ప్రాన్స్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ మనం ప్రాన్స్ని నీట్గా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకొని ఇలా ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి ఉంచిపెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి. 2 టొమాటోస్ని ప్యూరీ లాగా చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం మిరియాలు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కొంచెం గరం మసాలా. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 to 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నేను దగ్గర ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ ప్రాన్స్కి ఒక 2 ఆనియన్స్, 2 టొమాటోస్, ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి మిరియాల పేస్ట్, ఇంకా ఒక టీ స్పూన్ గరం మసాలా, అంతే. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఇలా మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే ఫ్రై టేస్ట్ అంతగా బాగుండదు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి మిరియాలు కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసేయాలి. ఇలా పేస్ట్ వేసిన తర్వాత అల్లంలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు పట్టదు, 2 to 3 మినిట్స్ అంతే. ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అల్లం మాడిపోతుంది, టేస్ట్ అంతగా బాగుండదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి టొమాటో ప్యూరేని యాడ్ చేసుకోవాలి. కానీ ఆ క్లిప్ నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టొమాటో ప్యూరేని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. అస్సలు పక్కకు వెళ్ళకూడదు. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాన్స్ డ్రై అయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి. 1 మినిట్ పక్కకి వెళ్ళినా కూడా ప్రాన్స్ మాడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని సాల్ట్ కారం చూసుకొని డ్రైగా వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. దీనికి కాంబినేషన్ రసం అయితే చాలా బాగుంటుంది. నేను రసం పోపు కూడా పెట్టేశాను. ఆ తర్వాత వేడివేడి అన్నంలో ప్రాన్స్ ఫ్రై ఇంకా రసం వేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత. మాకు గోదావరి పచ్చడిలు ఊర్లో ఉన్న ఒక బాబాయ్ పంపించారండి. అంత దూరం నుంచి శ్రమ అనుకోకుండా పంపించినందుకు ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీస్తో కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.